సంపన్నత్వం అంటే ఏంటి, దేవుడి దృష్టిలో సంపన్నుడు అంటే ఎవరు, మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి అన్నది నిజంగా చెప్తే అసలు ఇంపార్టెంట్ కాదు. ఎందుకు అనంటే నువ్వు టైంకి ఒక టీ తాగుదాము అన్నప్పుడు నీ చేతిలో 10 రూపాయలు ఉన్నాయా లేదా అన్నదే చాలా ఇంపార్టెంట్. అంటే అర్థం ఏమిటి అంటే ధనంతో సంపన్నత్వము అని రాదు. ఇది మన అందుకే అర్థమయ్యే భాషలో. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనస్సుకి మాయ తొలగినప్పుడు మాత్రమే తెలుస్తుంది. మనస్సుకు మాయ తొలగాలి అంటే ఒకే ఒక మార్గం, అదేమిటి అంటే దైవ చింతన. మనం ఎంత బాగా దేవుడితో మమేకమై ఉంటామో అంత బాగా నిజమైన సంపన్నత్వం ఏమిటో అర్థమయ్యి మనం ఏం చేస్తాము అని అంటే అన్నిటిలోనూ నిజంగానే సంపన్నుల కింద ఉంటాం. కాబట్టి అందరూ దైవ చింతన అంటే ఏదో ఒక మంత్రాన్ని జపం చేస్తూ చక్కగా ఈ మనస్సు పడిన మాయలోంచి బయటకు వచ్చి అందరూ సాధన చేయండి, మాయను పోగొట్టుకోండి, గొప్ప సంపన్నుల కింద మారండి. అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.